నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డే న్యూస్ స్పాట్లైట్. రాజకీయాలు, క్రీడలు, వింతలు, విడ్డూరాలు, గుడులు, గోపురాలు, కష్టాలు, కన్నీళ్లు, విజయాలు, పరాజయాలు, ఇలా సమాజంలోని ప్రతి అంశాన్ని మీ కళ్ళ కట్టినట్లు చూపించే స్పాట్లైట్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అయిపోదాం రండి. అక్కడ అతను ఆడిందే ఆట, పాడిందే పాట. ఆయన కనుసన్నల్లో మైనింగ్ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అది తెలిసిన అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడరు. అంతేకాదు, తాము అధికారంలోకి వస్తే వంతాడ కొండ మీద మైనింగ్ లీజులు రద్దు చేస్తామంటూ పార్టీలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తర ప్రగల్భాలు పలకడం పరిపాటే. అధికారంలోకి వచ్చాక సదరు డాన్కు గులాంగిరీ చేయడం మామూలే. కారణం, ఆ ప్రాంతమంతా ప్రజాప్రతినిధులకు అతని ద్వారా విలువైన కార్లు బహుమతిగా అందుతాయి, భారీగా ముడుపులు ముడతాయి. అందుకే ప్రతిపక్షంలో లేచిన నోర్లు అధికారంలోకి రాగానే మూతపడతాయి. ఆయనకు గ్రామ సర్పంచ్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అండదండలు పుష్కలంగా ఉంటాయి. అలాగని ఆయన ఎక్కడా తెర మీద కనిపించరు. కనుసైగలతోనే అంతా శాసిస్తాడు. ఇందుకు మైనింగ్ డౌన్ నేపథ్యం ఏంటి? లాటరైట్ అక్రమ మైనింగ్ కథా కమామీషు సంగతేంటి? ఏపీలో సాగుతున్న మైనింగ్ అక్రమ భాగోతం తీరుతన్నులపై ప్రైమ్ డే న్యూస్ ప్రత్యేక కథనం. తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. పచ్చని ఏజెన్సీ ప్రాంతం గుండెల్లో మైనింగ్ మాఫియా గుణపాలు దించుతోంది. లాటరైట్ రక్తాన్ని పీల్చి కొండల్ని పిండి పిప్పి చేస్తోంది. అది చూసిన జనం గుండెలు మండి ఆందోళనకు దిగితే అధికారులు దర్యాప్తులు, కేసులు, లీజు రద్దులు, పెనాల్టీలు శరమాములే. కానీ మైనింగ్ మాఫియా పెనాల్టీ కట్టదు. లీజు రద్దు చేసుకుంటే మాకేంటి, మా రూటే సపరేట్ అంటూ సంస్థ పేరు మార్చి మళ్లీ అక్రమ దందా సాగిస్తోంది. కొన్ని సందర్భాల్లో అసలు లీజు సంస్థ ఎవరిదో కూడా తెలియనంత గోప్యంగా దందా సాగుతోంది. ఇదంతా అటు అధికారులు, ఇటు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే సాగుతోందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో అపారమైన ఖనిజ సంపద ఉంది. దీంతో ఈ జిల్లాల్లో కార్పొరేట్ కంపెనీల మైనింగ్ మాయాజాలం రాజ్యమేలుతోంది. ప్రభుత్వానికి దక్కాల్సిన కోట్లాది రూపాయల విలువైన ఖనిజ సంపదను అక్రమ మార్గాల్లో కొల్లగొట్టుకుపోతున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలు ఈ లీజుల వ్యవహారంలో కీలక పాత్ర పోషించారన్న వార్తలు అప్పట్లో గుప్పుమన్నాయి. అయితే విచక్షణ రహితంగా తవ్వకాలు జరుపుతుండటంతో జీవ వైవిధ్యానికి విఘాతంగా మారింది. మైనింగ్ తవ్వకాల వల్ల తూర్పు కనుమలో విలువైన ఔషధ మొక్కలు అంతరించిపోయాయి. విలువైన వృక్ష సంపద, జంతుజాలం కనుమరుగైపోయింది. ఆంధ్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలోని అటవీ భాగంలో విపరీతమైన వర్షాలు కురిసేవి. ఇప్పుడు మైనింగ్ కారణంగా వర్షపాతం తగ్గిపోయింది. ఇక్కడి నేలలో బాక్సైట్ రాయికి నీటిని పీల్చుకునే గుణముంటోంది. దీనివల్ల వర్షాకాలం తర్వాత కూడా ఊట నీరు పర్వత శ్రేణుల నుంచి జలగా మారుతూ అంతర్లీనంగా వాగుల్లో ప్రవహిస్తూ ఉంటోంది. ఈ నీరే ఆదివాసులకు వేసవి కాలంలో చలమ నీరుగా దాహర్తిని తీర్చుతోంది. జంతుజాలానికి వేసవి దప్పిక తీర్చుతుంది. ఈ నీరే సమీపంలోని ఏలేరుతో పాటు దానికి అనుసంధానంగా ఉండే చెరువులకు కూడా చేరుతుంటోంది. గత కొంతకాలంగా ఏలేరు కూడా పూర్తిగా నిండని దుస్థితి దాపురించింది. అదేవిధంగా వాగులు ఎండిపోతున్నాయి. చలమ నీరు దక్కని స్థితి ఎదురయ్యింది. వీటన్నింటికి ప్రధాన కారణం మైనింగ్ తవ్వకాలేనని తేలింది. అంతేకాదు, అటవీ భూముల మీదే ఆధారపడి బతుకుతున్న గిరిజనానికి మాత్రం ఈ అక్రమ మైనింగ్ శరాఘాతంగా మారింది. అటు జీవ వైవిధ్యం దెబ్బతినడమే కాదు, గిరిజనం బతుకుల్ని ఛిద్రం చేస్తోంది. అయినా ఇవేమీ పాలకులు పట్టిన దాఖలాలు లేవు. అందుకే అటు తూర్పు గోదావరి, విశాఖ జిల్లాలో సాగుతున్న మైనింగ్ అక్రమ దందానే నిదర్శనం. మరోవైపు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతంలో అత్యంత విలువైన లేటరైట్ ఖనిజం విరివిగా దొరుకుతోంది. ఇది వందల కోట్ల రూపాయలను పండించే బంగారు గనులుగా మారిపోవడంతో దీనిపై రాజకీయ నేతల కన్నుపడింది. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతల కనుసన్నల్లో అక్రమ మైనింగ్ మాఫియా రాజ్యమేరింది.
అప్పట్లోనే వైసీపీ నేతల కన్ను దీనిపై పడింది. అయితే అధికారం చేతిలో లేకపోవడంతో ఏమీ చెయ్యలేకపోయారు. అయితే ఏపీలో వైసీపీ అధికారంలో రావడంతో ప్రభుత్వ పెద్దల కన్ను ఈ గనులపై పడింది. దీంతో వారసుల కోసం వైసీపీ పెద్దలు మైనింగ్ మాఫియాకు డోర్లు బార్లా తెరిచారు. తమ వాటా తాము నొక్కేస్తూ బొక్కసాలు నింపుకుంటున్నారు. టీడీపీ హయాంలో ఆ పార్టీల నేతల అండదండతో సాగిన అక్రమ మైనింగ్ ప్రస్తుతం వైసీపీ నేతల అండదండతో యథేచ్ఛగా సాగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంతేకాదు మైనింగ్ లీజు కంపెనీల పేరు ఎత్తడానికే అధికారులు భయపడుతున్నారంటే మైనింగ్ మాఫియా పవర్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి విశాఖ జిల్లాలో గనులు మరియు భూగర్భ శాఖను రెండింటినీ 2 డివిజన్లుగా విభజించారు. ఒకటి అర్బన్ గాను, మరొకటి విశాఖ రూరల్ గాను ఏర్పాటు చేశారు. రూరల్ ప్రాంతానికి అనకపల్లిలో సహాయక సంచాలకుల కార్యాలయం ఏర్పాటు చేశారు. జిల్లా అర్బన్ పరిధి కన్నా రూరల్లో క్వారీ సంఖ్య అధికం, ఆదాయం కూడా రూరల్లో ఎక్కువగా వస్తోంది. విశాఖ అర్బన్లో మైనింగ్ ద్వారా 2014 నుంచి 2019 వరకు ఎంత ఆదాయం వచ్చిందో ఓ పర్యాయం చూద్దాం. 2014 నుంచి 2015 వరకు 131 క్వారీలను లీజుకు ఇచ్చారు. సదరు క్వారీల నుంచి 40,833 క్యూబిక్ మీటర్ల మెటీరియల్ను తీశారు. దాని ద్వారా ప్రభుత్వానికి 14,33,28,226 రూపాయల ఆదాయం సమకూరింది. అలానే 2015 నుంచి 2016లో 132 క్వారీలు లీజుకిచ్చారు. తద్వారా 31,43,48,994 రూపాయల ఆదాయం సమకూరింది. అలాగే 2016 నుంచి 2017కు 129 క్వారీలను లీజుకిచ్చారు. తద్వారా 44,70,70,5,025 రూపాయల ఆదాయం సమకూరింది. 2017 నుంచి 2018 సంవత్సరానికి 111 క్వారీలను లీజుకిచ్చారు. దీని ద్వారా ప్రభుత్వానికి 50,24,96,885 రూపాయల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరింది. 2018 నుంచి 2019కి 111 క్వారీలను లీజుకిచ్చారు. ఈ సంవత్సరం ప్రభుత్వానికి 56,99,99,930 రూపాయల ఆదాయం సమకూరింది. 2019 నుంచి నేటి వరకు 90 క్వారీలను లీజుకిచ్చారు. తద్వారా 46,92,13,840 రూపాయల ఆదాయం సమకూరింది. గత అనుభవాల దృష్ట్యా ప్రభుత్వమిచ్చిన టార్గెట్కు రీచ్ అవుతామని ఏడీడీఈవీఎస్ఎస్ఎన్ రాజు ప్రైమ్ 9 న్యూస్కు వివరించారు. రెవెన్యూ చూసుకున్నామంటే లాస్ట్ ఫినాన్షియల్ ఇయర్లో వచ్చేసి 3,000 crores మనం టార్గెట్ పెట్టుకున్నాం. అవుట్ ఆఫ్ టార్గెట్లో 2,750 crores, ఆల్మోస్ట్ ఆల్ 80%, 90% వరకు మనం అచీవ్ చేయగలిగాము. దిస్ ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చేసి కోవిడ్ ఉన్నా కానీ మనకు 3,500 crores మనం రెవెన్యూ టార్గెట్ ఇచ్చింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్. అవుట్ ఆఫ్ దట్ వచ్చేసి అప్ టు సెప్టెంబర్ దానికి వచ్చేసి 817 crores మనకి రావాలి టార్గెట్ రావాలి. కానీ అచీవ్ చేసింది మాత్రం 670 crores, ఆల్మోస్ట్ ఆల్ 80% కవర్ చేసాం. ఇన్స్పైట్ ఆఫ్ ది కోవిడ్ ఉన్నా కానీ మనకు వచ్చేసి ఏప్రిల్ మేలో వచ్చేసి మనకు సరిగా జరగకపోయినా కానీ దాన్ని రికవరీ చేస్తా ఉన్నాం. ఇప్పుడు మనం డెఫినెట్గా విల్ అచీవ్ దట్ రిమైనింగ్ 3,500 crores ఏదైతే టార్గెట్ ఇచ్చారో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చిందో దాన్ని మనం అచీవ్ చేసేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ద ట్రెండ్ ఫర్ ద లాస్ట్ 1 month నుంచి మనకు బాగా పెరిగింది అనమాట రెవెన్యూ. సో ఇఫ్ ఇట్ గో దిస్ ట్రెండ్ డెఫినెట్లీ విల్ అచీవ్ అవర్ టార్గెట్స్. యాక్చువల్లీ పర్మిషన్స్ అనేది అది ఏంటంటే వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకుంటారు, దానివల్ల మనకి కొన్ని ఉంటాయి, ఫార్మాలిటీస్ ఉంటాయి, ఈసీ క్లియరెన్సెస్ అని ఉండాలి, దానికి టైం పడుతుంది. ఇప్పుడు 1 year 2 years పడుతుంది ఆల్మోస్ట్ అలా. ఒకటి మొత్తం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసామంటే అప్లికేషన్ స్టేజ్ నుంచి వాళ్ళకి వచ్చే స్టార్ట్ చేసేంతవరకు అట్లీస్ట్ 1 year పడుతుంది. ప్రొసీజర్స్ అంతా ఎందుకు అప్లికేషన్ వేసుకోవాలి, దాని తర్వాత మేము గ్రాంట్ ఇవ్వాలి, ఎల్ఓ ఇవ్వాలి, తర్వాత వాళ్ళు సిఎఫ్ఈ అనే స్టాట్యూటరీ క్లియరెన్స్ అని తీసుకోవాలి, ఫారెస్ట్ క్లియరెన్స్ ఉంటే ఫారెస్ట్ ల్యాండ్ అయితే వాళ్ళ దగ్గర నుంచి క్లియరెన్స్ తీసుకోవాలి. ఇవన్నీ తీసుకునే దానికి అట్లీస్ట్ ఆల్మోస్ట్ బాగా చేసామంటే 6 months లేదంటే 1 year పట్టవచ్చు, ఇంకా ఎక్కువ కూడా పట్టవచ్చు అనమాట. యాక్చువల్గా 7,000 క్వారీ లీజెస్ ఉన్నాయి మన దగ్గర. దాంట్లో వచ్చేసి మోర్ దాన్ 3,500 క్వారీస్ ఆపరేట్ చేస్తున్నారు. కొన్ని నాన్ వర్కింగ్ ఉన్నాయి కాబట్టి. లాటరైట్ ఓన్లీ ఈస్ట్ గోదావరిలో ఉన్నది, ఇంకెక్కడ లేదు. అట్లే అక్రమంగా జరుగుతున్నాయి ఏమీ అనేది రాలేదు మా దగ్గరికి. మా ఇష్యూస్
ఎందుకంటే అక్కడ ఇప్పుడు మళ్ళీ లేటరైట్ వచ్చేసి అక్కడ ఓన్లీ ఉండే స్టాక్నే అక్కడ మనం పర్మిషన్స్ ఇస్తున్నాం కాబట్టి కొత్తగా తవ్వేదంటూ ఇంతవరకే జరగడం లేదు అక్కడ. అదే యాక్చువల్లీ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్లో ప్రకారం ఇది 2 మినరల్స్, బాక్సైట్ అనేది సపరేటు, లాటరైట్ అనేది. సపోజ్ వన్స్ లాటరైట్ అంటే బాక్సైట్ అనే ఇష్యూ అనే రాదు అక్కడ. నో ఆ ఛాన్సే లేదు అది. ఎందుకంటే మనకు ఇప్పుడు వచ్చే మినరల్లో వచ్చేసి మనం వాడిని టెస్ట్ అనాలిసిస్, కెమికల్ అనాలిసిస్ చేసినప్పుడు ఇది లాటరైట్ బాక్సైట్ అని క్లియర్గా చెప్తాం. మనం లాటరైట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు బాక్సైట్ తవ్వే అనేది ఛాన్సే లేదు, అది రాదు. అది అదే నాకు ఇక్కడ వేరే వాళ్ళు అడిగారు నన్ను ఇట్లా లాటరైట్ బాక్సైట్. అయితే బాక్సైట్ అనేది వేరే మినరల్, ఇది మేజర్ మినరల్. లాటరైట్ అనేది మైనర్ మినరల్. మనం వచ్చింది పర్మిషన్లు ఇచ్చింది లాటరైట్కి ఇచ్చినప్పుడు బాక్సైట్ తవ్వే ఛాన్స్ ఎట్లా వస్తుంది? వాళ్ళ మిస్ఇంటర్ప్రిటేషన్. కరోనా కారణంగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి ఆగస్టు వరకు విశాఖ అర్బన్లో మైనింగ్ ద్వారా ఆదాయం తగ్గిందని, ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు రావడంతో ఆదాయాన్ని ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ను రీచ్ అవుతామని మాత్రం అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అధికారిక సమాచారం మేరకు ఈ సంవత్సరం ఆగస్టు వరకు అర్బన్లో 90 క్వారీలను లీజుకిచ్చారు. ఈ క్వారీల నుంచి 1,82,825 క్యూబిక్ మీటర్ల మెటీరియల్ బయటికి వెళ్తోంది. దీని ద్వారా సుమారు 20 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం సమకూరిందని విశాఖ అర్బన్ మైనింగ్ ఏడీ DEVSSN రాజు అంటున్నారు. అంతేకాదు, గత సంవత్సరంలో ప్రభుత్వం అనుమతించిన దానికన్నా ఎక్కువ మెటీరియల్ తరలించిన 2 లీజుదారులపై ఫైన్స్ విధించడం జరిగిందని రాజు పేర్కొన్నారు. ఒకరికి 132 కోట్లు, మరొకరికి 110 కోట్ల రూపాయలు ఫైన్స్ విధించడం జరిగిందని చెప్పారు. లీజుదారులెవరైనా ప్రభుత్వం అనుమతించిన దానికంటే ఎక్కువ మెటీరియల్ తరలిస్తే రీజనల్ విజిలెన్స్ అధికారులు సర్వేలు నిర్వహించి అధిక శాతం అపరాధ రుసుము విధిస్తారని ఏడీ చెబుతున్నారు. కానీ ఏడీ వివరాలు తెలిపే సమయంలో ఒక సంస్థకు 132 కోట్లు, మరో సంస్థకు 110 కోట్ల రూపాయల అపరాధ రుసుము విధించారని చెప్పారే తప్ప సంస్థల పేర్లు ప్రస్తావించలేదు. దీనికి కారణం ఆ సంస్థల యజమానులంటే గౌరవమో భయమో అంతుపట్టని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ మైనింగ్ శాఖలో గతంలో పనిచేసిన అధికారులు, సిబ్బంది పనితీరుపై అనేక అనుమానాలు తావిచ్చాయి. విశాఖ అర్బన్ మైనింగ్ శాఖ సిబ్బందిని మైనింగ్ లీజుదారులు వారి చెప్పు చేతుల్లో పెట్టుకుంటారా, ప్రభుత్వం ఆదేశాల ప్రకారం నడుచుకుంటారో వేచి చూడాల్సిందే. స్పాట్లైట్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్పాట్లైట్. చూశారు కదా విశాఖ ఏజెన్సీలో మైనింగ్ మాఫియా పరిస్థితి. అధికారులు అక్రమాలకు పాల్పడిన సంస్థలకు అపరాధ రుసుం విధించామని చెబుతున్నారు, కానీ సంస్థ పేరు చెప్పాలంటే జడుసుకుంటున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో మైనింగ్ డాన్ అంటే అధికారులకు హడల్. రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు అయితే ఆయన సేవలో తరించేందుకు పోటీ పడుతుంటారు. అంతేకాదు, ఆయన ఇచ్చే బహుమతులకు క్యూ కడుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు సదరు మైనింగ్ డాన్ పవర్ ఏంటో. తూర్పు గోదావరి జిల్లాలో లాటరైట్ దోపిడీ నిర్ధారించి భారీ లీజులు రద్దు చేసినా గనుల నిర్వహణపై పక్కా నిఘా ఉండదంటే అతిశయోక్తి కాదేమో. వ్యవస్థలో లోపాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాల్సిన యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. సిమెంట్ తయారీలో వినియోగించే లాటరైట్ ఖనిజం జిల్లాలో ఉప ప్రణాళికా ప్రాంతం ఏజెన్సీల్లోనే లభ్యమవుతోంది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈ ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. గత 15 ఏళ్లుగా గనులను తవ్వేస్తూ కొందరు కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారు. ప్రత్తిపాడు మండలం వంతాడలో జరుగుతున్న అక్రమాలు వెలుగు చూడడంతో తవ్వకందారులు లీజుదారులుగా మారిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మైనింగ్ డాన్ పవర్ అంచనా వేసుకోవచ్చు.
వివరాల్లోకి వెళితే వంతాడలో భూమికి పట్టాలు ఇవ్వాలన్న స్థానిక గిరిజనుల చిరకాల కోరిక అప్పటి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామర్లకోటలో నిర్వహించిన కార్యక్రమంలో వంతాడ వాసులకు పట్టాలు అందజేశారు. వాటికి ప్రస్తుతం అతిగతి లేకుండా పోవడంతో గనుల లీజుల రద్దు తర్వాత తమ భూములు తమకు దక్కుతాయన్న ఆశ పట్టాలు పొందిన వారిలో నెలకొంది. లాటరైట్ లీజు కోసం తీవ్ర డిమాండ్ అధికమయ్యింది. లీజు పొందడమే ధ్యేయంగా కొందరు పెద్దలు దృష్టి పెట్టారు. వీరికి నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ప్రత్తిపాడు నియోజకవర్గంలోని వంతాడ, చింతలూరు, గిరిజనపురం, బాపన్నధార తదితర గ్రామాల్లో లాటరైట్ లీజుల కోసం 30కి పైగా ఆర్జీలు అధికారులకు అందాయి. ప్రస్తుతం వంతాడ, గిరిజనపురంలో 225 ఎకరాల్లో తవ్వకాలు జరుగుతుండగా మరో 1000 ఎకరాల లీజు పొందేందుకు పలువురు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం లీజులు రద్దు చేసిన భూములకు మళ్లీ దరఖాస్తులు చేయడం ఇక్కడ విశేషం. జిల్లాలో వంతాడ లేటరైట్ అక్రమ మైనింగ్ వ్యవహారంలో అనేక అవకతవకలు, కోట్లాది రూపాయల కుంభకోణాలు, భారీ ఎత్తున రాజకీయ నాయకులకు ముడుపులు ఇందులో ముడిపడి ఉన్నాయి. వంతాడ మైనింగ్ నిర్వహిస్తుంది రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పవర్ఫుల్ పర్సన్. అతను మొదట 20 ఎకరాల్లో మొదలుపెట్టిన ఈ అక్రమ మైనింగ్ మరో 400 ఎకరాలపై కన్నుపడింది. సదరు మైనింగ్ డాన్కు కింది స్థాయి సర్పంచ్ నుంచి పై స్థాయి ముఖ్యమంత్రుల వరకు అండదండలుంటాయి. ఏదైనా అవసరం అనుకుంటే కోర్టులను అడ్డుపెట్టుకుని వ్యవహారాలను చెక్కదిద్దుకునేందుకు సుప్రీంకోర్టులో సైతం లాయర్లు అండగా నిలుస్తారు. వంతాడ గనులకు సంబంధించి నాయకులు ఏ పార్టీ వారైనా ఆయన పక్షాన వంతపాడుతారు. తాము అధికారంలోకొస్తే లీజులు రద్దు చేస్తామంటూ పీఆర్పీ అధ్యక్షుని హోదాలో చిరంజీవితో సహా వైసీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖులందరూ ప్రకటించిన వారే. ఓట్ల కోసం ఆ కొండ చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారే. తూర్పు గోదావరి జిల్లాలో వంతాడ కొండ అంటే ప్రజాప్రతినిధులకు అది బంగారు కొండగానే భావిస్తారు. అవసరమనుకుంటే పరిసరాల్లోని సర్పంచ్లకు 20 లక్షలకు పైగా ముడుపులు ముట్టజెప్పి అనుకూలంగా పనులు చేయించుకుంటున్న ఘనుడు సదరు మైనింగ్ డాన్. ఇక ఎమ్మెల్యే, మంత్రులు, జిల్లా నేతలు, ముఖ్యంగా మైనింగ్, రెవెన్యూ శాఖ మంత్రులు, అధికారులకు కోట్లాది రూపాయల డబ్బు సదరు డాన్ నుంచి వెళ్తుంటాయి. అతను మాత్రం ఎవ్వరికీ కనిపించకుండానే పనులు చెక్కబెట్టేస్తుంటారు. అందుకే ఆయనను ఆ ప్రాంతంలో అండర్ డాన్ గా వ్యవహరిస్తుంటారు. తూర్పు గోదావరి జిల్లాలో అనేక మంది ప్రజాప్రతినిధులు ఈయన బహుకరించిన ఖరీదైన కార్లలో పర్యటిస్తుంటారు. నోరున్న ప్రజాప్రతినిధులకు సదరు డాన్ బాగానే ముట్టజెప్పుతారు. ముడుపుల విషయంలో పార్టీలకు అతీతంగానే జరుగుతుంటాయి. తెలుగుదేశం, కాంగ్రెస్, వైసీపీ ఇందులో పోటీలు పడుతుంటాయి. మరోవైపు వంతాడ కొండపై లేటరైట్ ఉందని పసిగట్టిన సదరు డాన్ విశాఖ జిల్లా జీకే వీధికి చెందిన ఓ గిరిజనుడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించారు. అక్కడున్న 20 ఎకరాల పట్టభూముల్లో మైనింగ్ నిర్వహించేందుకు ఎటువంటి అభ్యంతరాలు లేకుండా చేయించుకున్నారు. రెవెన్యూ, అటవీ, మైనింగ్ శాఖాధికారులకు కోట్లు కుమ్మరించి పనులు మొదలుపెట్టారు. వంతాడ కొండమీది నుంచి ముడి సరుకును కిందికి తెచ్చేందుకు అవసరమైన రోడ్డు నిర్మించుకున్నారు. అటవీ శాఖలో చిన్న చెట్టు కొమ్మను నరకాలన్నా ఎన్నో అనుమతులు, అవరోధాలుంటాయి. అటువంటిది నిర్భయంగా, నిర్భీతిగా 3 కిలోమీటర్లు చెట్లు నరికి రోడ్డు వేశారంటే అండర్ డాన్ ఎంతటి ఘనుడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు ఆయనకు 2 మినరల్స్ పేర్లతో ఈ దందా అంతా సాగిస్తున్నారు. ఇంతింతై వటుడింతై అన్న చందంగా దశాబ్ద కాలంలోనే మైనింగ్ అక్రమాలకు వటవృక్షాల్లా ఎదిగారు. ఒక దశలో జిల్లా కలెక్టర్ అక్రమ మైనింగ్ నిలిపివేయాలంటూ అటవీ భూభాగంలో వాహనాలు తిరగకుండా నిషేధం విధించారు. అయితే సదరు మైనింగ్ కింగ్ తన పలుకుబడిని ఉపయోగించారు. స్థానిక ఎమ్మెల్యేపై ఒత్తిడి తెచ్చారు. అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనింగ్ మంత్రితో యథాపరిస్థితిని కొనసాగించేలా అధికారులపై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు అంతకు ముందు నుంచే మైనింగ్లో ఉన్న చింతలూరు, గజ్జనపూడి గ్రామాలకి చెందిన ఓ మైనింగ్ కార్పొరేషన్ ముప్పు తిప్పలు పెట్టారు. పలుకుబడిని ఉపయోగించి తన దారిలో తెచ్చుకున్నారు మన మైనింగ్ కింగ్. దీంతో ఇటు 200 ఎకరాలు, అటు 200 ఎకరాల్లో గుండుగుత్తగా తవ్వకాలు సాగిస్తున్నారు. దీంతో సదరు మైనింగ్ కార్పొరేషన్ యాజమాన్యం అండర్ డాన్తో చేతులు కలపక తప్పని పరిస్థితి ఏర్పడిందంటే మైనింగ్ డాన్ అక్రమాలు ఎలాంటివో అర్థం చేసుకోవచ్చు.
వంతాడలో దొరికే లేటరైట్లో 40% అల్యూమినియం కూడా లభిస్తుండటంతో వంతాడ బంగారు గనిగా మారింది. ఒడిశాలోని అల్యూమినియం కంపెనీలకు వెగాన్ల ద్వారా భారీగా సరుకు వెళ్తోంది. మొత్తం ఈ వ్యవహారంలో రోజుకు 5 నుంచి 10 కోట్ల వరకు మైనింగ్ లీజుదారులు సంపాదిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే నక్సలైట్లతో సహా కమ్యూనిస్టులు, రాజకీయ పార్టీలు మైనింగ్ కింగ్ ఇచ్చే బహుమతుల కోసం ఎదురు చూస్తారు. వారిపై ఈగను కూడా వారనివ్వరు. ఎవరైనా దీనిపై దర్యాప్తులు కానీ ఎంక్వైరీలు చేస్తే అక్కడున్న గిరిజనులే వారిని తరిమి కొట్టే పరిస్థితిని సృష్టించగలిగాడంటే మన మైనింగ్ డాన్ ఎంతటి మాయలోడో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, మైనింగ్, రెవెన్యూ ఇలా అన్ని శాఖలు దర్యాప్తులు జరిపి వారికి కట్టవలసిన అపరాధ రుసుము 15 కోట్ల రూపాయలు ఎందుకు కట్టలేదంటూ ప్రశ్నించింది. అంతే తప్ప చేయగలిగింది లేదు. మరోవైపు వంతాడలో సాగుతున్న మైనింగ్ అక్రమాలు సాగించేది మైనింగ్ డాన్ అయినా అతని వెనుక ప్రస్తుతం ప్రభుత్వంలోని వైసీపీ పెద్ద పూర్తి హస్తం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇంతకు ముందు చెప్పుకున్న వంతాడ, చింతలూరు, గజ్జనపూడి ప్రాంతంతో పాటు డీప్ ఫారెస్ట్లో ఉన్న ఆవెల్తి, పెద్దూరు కొండలపై కొంతమంది పేరుతో ఉన్న పట్టాలపై డాన్ దృష్టి పడింది. అక్కడున్న 160 ఎకరాలను మైనింగ్ నిర్వహించేందుకు లీజుకు సైతం అప్పుడే సంపాదించారు. ఇవన్నీ ఒకెత్తైతే ఆండ్రూ మినరల్స్ పేరుతో మరో సంస్థ లీజు పొందింది. దీని వెనుక సీఎం జగన్ హస్తం ఉన్నట్లుగా తెలుస్తోంది. జిల్లా నుంచి నిత్యం కోట్లాది రూపాయల లేటరైట్ ఒడిశా తదితర ప్రాంతాలకు తరలిపోతుంటే రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికార యంత్రాంగం కానీ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న తీరు ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. అంతేకాదు ఈ గనుల విషయంలో మైనింగ్ గనులను అధికారులు, చట్టాలు సైతం ఏమీ చెయ్యలేకపోతున్నాయంటే వారికి ప్రభుత్వం నుంచి నేరుగా అండదండలు అందుతున్న వాదనలో నిజం లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ మైనింగ్ అక్రమ నిబంధనల ఉల్లంఘనపై 2009 అక్టోబర్ 23న గనుల శాఖకి సంబంధించి సీనియర్ అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ మైన్స్ జీసీ సేధి విచారణ జరిపారు. అప్పట్లో వంతాడ గనుల తవ్వకాలు నిబంధనలకు అనుగుణంగా జరగడం లేదని గుర్తించారు. 2008-9లో 81,675 టన్నుల లేటరైట్ తవ్వాల్సి ఉండగా 3,14,272 టన్నుల తవ్వకాలు జరిపారని ఆయన కేంద్ర గనుల శాఖకు తన నివేదికలో తెలిపారు. దీనిపై కేంద్ర గనుల శాఖ 2010 ఫిబ్రవరి 26న, జూన్ 10, ఆగస్టు 12వ తేదీలో 3 సార్లు షోకాజు నోటీసులు ఇచ్చింది. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో వంతాడ గనుల తవ్వకాల కార్యకలాపాలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో 167 ఎకరాల్లో లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం 2015 డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లీజులు రద్దు కాకుండా లీజుదారులు కోర్టును ఆశ్రయించారు. వంతాడ వ్యవహారంలో 12 రిట్ పిటిషన్లు కోర్టులో ఉన్నాయి. ఇప్పటికే ఇక్కడ నిర్ధారించిన అక్రమాలకు సంబంధించి అపరాధ రుసుముగా చెల్లించాల్సిన 14 కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా వసూలు కాలేదు. అక్రమాలు రుజువైన లీజు సంస్థ పేర్లు మార్చుకొని కొత్త లీజులపై దృష్టి పెట్టింది. అంటే సదరు మైనింగ్ డాన్ వెనుక ప్రభుత్వ హస్తమే ఉందన్న విషయం తేటతెల్లమవుతోంది. ఇదండి ఏపీలో సాగుతున్న మైనింగ్ మాఫియా అక్రమాలు. అటు ప్రభుత్వం, ఇటు అధికారుల అండదండలతోనే మైనింగ్ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఇక ఖనిజ సంపదను ప్రజలే కాపాడుకోవాలి. లేదంటే భావితరాలకు మిగిలేది మైనింగ్ సందర్భంగా ఎగిసిపడే బూడిద మాత్రమే. తస్మాత్ జాగ్రత్త. ఇది వాల్టీ స్పాట్లైట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇజం.